శుభములు కలుగు నీకు. ప్లీజ్ నన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నారు? ఏం చేద్దామనుకుంటున్నారు? వచ్చి చెప్పండి ప్లీజ్. ఇది భయంతో ఏడుస్తుందా, ఇంకేదైనా మ్యాటర్ ఉందా? అసలు ఎందుకు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తుంది? ఏంటిది? అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, అసలు ఏమైంది? ఏదో తేడాగా ఉంది. తీసుకెళ్ళి నా కార్లో పెట్టు. ఓకే సార్. ఏమ్మా, నీకు మాతో ఇంకేం పని లేదనుకుంటా కదా? మళ్ళీ ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? నా మైండ్లో చరణ్ ఉన్నంతకాలం నాకు మీకు మధ్య ఏదీ పూర్తవ్వదు. నేను బ్రతికున్నంతకాలం నా మైండ్లో నుంచి చరణ్ బయటికి వెళ్ళడు. అయితే అది నీ ప్రాబ్లం కదా, అది నువ్వే సాల్వ్ చేసుకోవాలి. అందుకే వచ్చాను. నీ ప్రాబ్లం నాతోనా? నా ప్రాబ్లం తీరడానికి హెల్ప్ చేయాల్సిన మనిషి మీరే. సారీ అమ్మా, నేను నాకు నచ్చని మనుషులకి అస్సలు హెల్ప్ చేయను. నేను ప్రేమించింది మీ అబ్బాయినే కాబట్టి మీరే మీ అబ్బాయిని ఎలాగైనా ఒప్పించాలి. నాకు మీతో సంబంధం అస్సలు ఇష్టం లేదని తెలిసి మళ్ళీ సిగ్గు లేకుండా ఈ మాట ఎలా అడుగుతున్నావమ్మా? ఇదిగో, మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు, చాలా హర్ట్ చేస్తున్నారు. నాకేం తక్కువ? అందమా, చదువా, ఆస్తా? బిజినెస్ కూడా చేస్తున్నాను. ఫ్యూచర్లో మీ అబ్బాయికి నా వైపు నుంచి కూడా హెల్ప్ అవుతాను. నాకంటే గొప్ప అమ్మాయిని మీరు ఎంత వెతికినా తీసుకురాలేరు. మనిషి గొప్పవాడయ్యేది అందము, డబ్బు, చదువులతో కాదమ్మా, సంస్కారంతో. నువ్వు చెప్పిన ఈ మూడు ఈ ప్రపంచంలో కోట్ల మందికి ఉన్నాయి, కానీ వాళ్ళందరినీ గొప్పవాళ్ళు అనలేదు ఈ ప్రపంచం. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల్ని, యుద్ధంలో పాల్గొనే సైనికుల్ని గొప్పవాళ్ళని కీర్తించింది. ఓ రైల్వే స్టేషన్లో సామాన్యుడైన చాయ్వాలాని గొప్ప నాయకుడని కీర్తించింది. అది గొప్పంటే. నువ్వు చెప్పేది కదమ్మా. నాకు కావాల్సింది గొప్పల గురించి మీ డెఫినేషన్స్, మీ ఒపీనియన్స్ కావు. చరణ్ కావాలి, చరణ్ ప్రేమ కావాలి. నువ్వు నా కొడుక్కి కరెక్ట్ కాదమ్మా. నా ఇంటికి కోడలిగా నీలాంటి అమ్మాయి రావాలని నేను కోరుకోవట్లేదు. నా కొడుక్కి నేను నీలాంటి అమ్మాయి సంబంధం అస్సలు చూడను. ఒకవేళ వాడు ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయి నీలాంటి మెంటాలిటీ ఉన్న మనిషా కాదా అని టెస్ట్ చేస్తాను. నీలాంటిదే అయితే ఖచ్చితంగా ఈ పెళ్లి కొప్పుకోను. వాడి మనసుని ఎలాగైనా విరిచేస్తాను. అంకుల్ ప్లీజ్ అలా మాట్లాడకండి. నాకు చాలా బాధగా ఉంది. మీ కూతురు లాంటి దాన్ని కదా, నన్ను ఇంత బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నిజంగా నాకు నీలాంటి కూతురే ఉంటే తనకు పెళ్లి కాకపోయినా పర్వాలేదనుకుంటాను, కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పడేలా చెయ్యను. అంకుల్ ప్లీజ్ అంకుల్, నాకు నా ప్రేమని దూరం చేయకండి. చరణ్ మీద పిచ్చి
పిచ్చి ప్రేమను పెంచేసుకున్నాను. తుంచేసుకోమ్మా. అతను లేకుండా నేను బ్రతకలేను. చచ్చిపో అని చెప్పలేను కానీ మర్చిపో అని మాత్రం చెప్పగలను. చూడమ్మా, చివరిగా ఒక మాట చెప్తున్నాను. నువ్వు నా ఇంటికి కోడలిగా పనికి రావు, వాడికి భార్యగా సరిపోవు. ఆ అర్హతలు నీకు లేవు. ఇంకా ఇక్కడే ఉండి నా టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. మిస్టర్ జయసింహ, మిస్టర్ జయసింహానా? చెప్పమ్మా, నేను మిస్టర్ జయసింహానే, చెప్పు. నీ కొడుకును నాకు కాకుండా చేస్తే నువ్వు మనశ్శాంతిగా బ్రతకలేవు, బ్రతకనివ్వను. చూసావా, ఇది నీ నిజమైన మనసు. ఆడపిల్ల ప్రేమను పంచేదిగా ఉండాలి కానీ పగ పెంచేదిగా ఉండకూడదు. నీలాంటి ఆడవాళ్ల వల్లే ఆ కాలంలో రామరావణ యుద్ధం జరిగింది, ఈ కాలంలో పల్నాడు యుద్ధం జరిగింది. అందుకే నీలాంటి వాళ్ళని రాక్షసి అంటారు గాని ఆడది అనరు. కోరి కొరివితో తలంటుకోవాలని ఎవ్వరూ అనుకోరు. ఇదేంటి, రేఖ కారు ఎక్కడుంది? వీళ్ళు ఆల్రెడీ రేఖను వద్దన్నారు కదా, మరి మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? వాళ్ళకం చూస్తుంటే వాళ్ళతో గట్టిగా గొడవ జరిగినట్టుంది. అమ్మా రేఖ, నువ్వేంటమ్మా ఇక్కడ? అయ్యో, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఆ ముసలాడికి నా మీద అస్సలు గౌరవం లేదు, నా ప్రేమంటే విలువ లేదు. అమ్మా, నువ్వు ఇలా నడి రోడ్డు మీద నిలబడి ఆడటం అసలు కరెక్ట్ కాదమ్మా. దీనివల్ల నీ ప్రేమ విషయం ఊరందరికీ తెలుస్తుంది, మీ అమ్మ పరువు పోతుంది. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు నువ్వు ఇంటికెళ్ళు. ముందు నువ్వు ఇంటికెళ్ళమ్మా, వెళ్ళమ్మా, పద. ఒక్క నిమిషం. పోని పోని. జరిగిందంతా మన మంచికే జరిగింది, జరగబోయేది మన మంచికే జరుగుతుంది. దీన్ని కరెక్ట్గా వాడుకొని చరణ్ గాడు రేఖని అసహించుకునేలా చేయాలి. ఆడపిల్లయ్యుండి అన్ని క్రిమినల్ ఆలోచనలే. ఛా, కుమారి, కొంచెం వాటర్ ఇవ్వు. ఓ, కుమారి ఊరెళ్ళింది కదూ?
తల పగల కొడితే ఓ తర్వాత జరిగే గొడవే వేరు. ఏయ్, ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎలా వచ్చావు? వెళ్ళు, బయటికెళ్ళు, వెళ్ళు. నేను నీ పని మనిషిని కాదు, నీ పని క్లోజ్ చేయడానికి వచ్చిన వాడిని. ముందు బయటికి వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? నీకంత ఛాన్స్ లేదు జయసింహ. జయసింహానా? నన్ను పేరుతో పిలుస్తున్నావంటే నేనెవరో బాగా తెలిసిన మనిషివే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేనెవరో చెప్పొద్దని మా రేఖ మేడం చెప్పింది. రేఖ చెప్పిందా? నిన్ను తీరా ముసుకో. సునైనా, ఏమైంది అలా ఉన్నావు? నేనెలా ఉన్నానక్క? బాగానే ఉన్నాను కదా. ఫ్రెండ్ని కలుస్తానని చెప్పావు, ఎందుకలా డల్గా వస్తున్నావు? అబ్బే ఏం లేదక్క. ఏమైంది? రూప కలవలేదా? లేదక్క, కలిసింది, మాట్లాడుకున్నాం కూడా. మరెందుకలా డల్గా ఉన్నావు? సరేలే, త్వరగా ఫ్రెష్ అప్ అయి కొత్త బట్టలు వేసుకునిరా. అందరం కలిసి కూర్చొని భోజనం చేద్దాం. అలాగే అక్క. అక్క, ఈరోజు అమ్మ దప్పడం చేసింది. కనుమ రోజు స్పెషల్ అదే కదా. ఆ, ఏమైందక్క? ఆ, జయసింహ గారు ఇంట్లో ఒక్కరే ఉన్నారు. ఇంట్లో పని మనిషి కుమారి కూడా లేదు. ఆయన వంటేం చేసుకుంటారు? నేనే భోజనం తీసుకొస్తానని చెప్తాను. నువ్వు వెళ్ళి క్యారేజ్ ప్రిపేర్ చేయి. అలాగే అక్క. ఇదేంటి, నార్మల్గా నా కాల్ ఒకరింగకే లిఫ్ట్ చేస్తారు? ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదేంటి? ఇదేంటి, నా
ఫోన్కి వెంటనే ఆన్సర్ చేసేవారు. ఇప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయట్లేదు. వారాహి, చెప్పు వారాహి. మీ నాన్నగారికి ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేదండి. నువ్వు ఫోన్ అందుకు చేసావా? ఒక్కసారి కాదు, 4-5 సార్లు చేశాను. అవునా? ఇవాళ ఏం పని లేదన్నారే. ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాను అన్నారు. పోనీ నువ్వు ఒకసారి వెళ్ళి చూస్తావా? ఇప్పుడు వెళ్ళి చూస్తానండి. కళ్యాణి, క్యారేజ్ తీసుకునిరా. అక్క ఇదిగో. వారాహి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? జయసింహ గారు ఫోన్ ఆన్సర్ చేయట్లేదమ్మా. నాకెందుకో కంగారుగా ఉంది. నేను వెళ్ళి చూసి క్యారేజ్ కూడా ఇచ్చేసి వస్తాను. అలాగే. ఇంట్లో కుమారి కూడా ఊరెళ్ళిందంటున్నావు కదా, త్వరగా వెళ్ళిరా అమ్మా. అసలు నన్ను రమ్మన్న మనిషి ఎవరు? అసలు ఆ వీడియో ఎలా తీయగలిగాడు? నన్ను అక్కడికి ఎందుకు రమ్మన్నాడు? రమ్మన్న మనిషి కలవకుండా ఎందుకున్నాడు? నేనేం చేయాలి? ఆ విషయం అడ్డం పెట్టుకొని అతను నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ విషయం ఎవరితోనూ చెప్పలేను, నాలోనూ దాచుకోలేను. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి, ఒక్కదాన్ని రమ్మంటే మీ నాన్న తోడు తెచ్చుకున్నావా? మీ నాన్న ఎంత సీక్రెట్ గా వచ్చినా నా కంటి నుంచి తప్పించుకోలేడు. నువ్వు ఇలాంటి వెదవ ప్లాన్స్ వేసి నన్ను పట్టుకోవాలనుకుంటున్నావా? దీనికి పనిష్మెంట్ ఉంటుంది, అదేంటో నీకు మళ్ళీ మెసేజ్ చేస్తా. నా వెంట శేఖర్ ఫాలో అయ్యాడా? ఇది అతనికి తెలుసా? అంటే నేను మనిషిని చంపిన విషయం ఎక్కువ కాలం దాగే ఉండదు. ఇది తొందరలోనే అందరికీ తెలిసిపోతుంది. సార్, 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 ఎక్కడున్నారు? సార్, 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 జయసింహ గారు, ఏమైంది సార్? సార్, అయ్యో, ఇంట్లో ఎవరు లేరే. సార్, సార్ లేవండి సార్. వారాహి, చెప్పు. చరణ్ గారు, జయసింహ గారిని, మీ నాన్నగారిని ఎవరో తల పగలు కొట్టేశారు. చాలా రక్తం పోయిందండి. ఆయన స్పృహలో లేరు. నేను ఆయన హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. సరే, నేను హాస్పిటల్కి వస్తాను. డ్రైవర్, వెంటనే వెనక్కి వెళ్దాం పద.
నాకు ఆయనకి దెబ్బ తగిలింది. హెల్ప్ చేయరా? పదండి. రండి, త్వరగా రండి. ఓ, ఈయనే. డ్రైవర్ పోనీ, ఫాస్ట్గా పోనీ. ఏయ్! ఏయ్, చరణ్! ఏయ్, చరణ్, నువ్వు మనిషివి కాదు, వదులు. రాక్షసి. చరణ్ ఇలాంటి వాళ్ళని అసలు బతకనివ్వకూడదు. మీరు మీరు త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. సారీ అమ్మా, ట్రీట్మెంట్ చేసిన బ్రతికే అవకాశం లేదు. మా ఇంటికొచ్చి నా చెల్లెలు గొంతు పట్టుకుంటావా నిన్ను? ఏయ్! నీ చెల్లి పంపించిన మనిషి నా తండ్రి గొంతు కాదు, తల పగలగొట్టాడు. మరి నేనేం చేయాలి?